హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఏకే వైబ్స్. ఈరోజైతే ఎపిసోడ్ 4తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం భోగి విలేజ్లో ఎట్లా జరుగుతుంది ఏంది అనే దానికోసం అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మేము స్టార్టింగ్ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మా ఊర్లో భోగి ఎట్లా అవుతుంది ఏంటి, మా ఊరి యొక్క ఆచారాలు సాంప్రదాయాలు ఎట్లా ఏంటి అనే దానికోసం అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ మా ఊరి ఆచారం ఏంటి అంటే, భోగి రోజు ఉదయం వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్ పెట్టడం అనేది మా ఆచారం. ఇది ఎప్పటి నుంచి అంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు, అంటే నేను పుట్టక ముందు నుంచి అవుతుంది. నేను పుట్టిన తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్నా. అంటే మా తాతలు వాళ్ళ తాతలు కూడా చేసేవారంట ఇలాగా. ముందు రోజు అందరూ వెళ్ళి అక్కడ కట్టెలు కమ్మలు అన్నీ పోగేసి ఒక భోగిది తయారు చేసి, ఆ రోజు నైట్ మొత్తం అంతా వంటలు అన్నమాట. టిఫిన్లు మనకు కావాల్సినవన్నీ ఏంటేంటి ఐటమ్స్ అని ముందు ప్లాన్ చేసుకొని, మా వాళ్ళైతే ముందుగా మెనూలో ఒక 2 స్వీట్స్, ఇడ్లీ, 3 టైప్ ఆఫ్ చట్నీస్, పులిహోర అన్నీ ప్లాన్ చేశారు. ఆల్రెడీ పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది. ముందు దాన్నే స్టార్ట్ చేసాం, ఎందుకంటే అదే కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని అయితే స్టార్ట్ చేసి అది కంప్లీట్ చేసాం. తర్వాత ఇడ్లీ కూడా అవుతుంది. కొన్ని ఆల్రెడీ చేసేసాం, కొన్ని ఇంకా ఆన్ ప్రాసెస్లో ఉంది. చట్నీలు ఆల్రెడీ అయిపోయాయి, అన్నీ లోపల పెట్టేశారనమాట. మేమైతే ఓవర్ నైట్ మేము వంట కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ 4 అయింది. మేమైతే ప్రతి ఇయర్ సేమ్ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం భోగి అనేది. ముందు రోజు వంటలతోని, తర్వాత రోజు ఇంకా ముగ్గుల పోటీలు అవన్నీ ఉంటాయి. అవి దానికోసం అయితే నెక్స్ట్ వీడియోలు చేస్తా. ఈరోజు అయితే మనం భోగి ఎలా జరుపుకుంటాం దానికోసం అనమాట. ఒకవైపు మా వాళ్ళు ఇడ్లీలు తీయడం, ఒకవైపు ఇడ్లీలు పెట్టడం, ఇంకా మొత్తానికైతే బాగానే సక్సెస్ఫుల్గా అయిపోయింది వంట చేయడం. లాస్ట్కి ఆ ట్రబ్బులు గిన్నెలు అన్నీ కూడా మేమే కడుక్కొని మొత్తాన్ని మేమే చేసాం అనమాట. మాకైతే పాటు లేడీస్ కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళు వంటల్లో బాగా కష్టపడి ఆనియన్స్ కోసి అవి కోసి ఇవి కోసి చాలా కష్టపడ్డారు మాకన్నా మాతో కంపేర్ చేస్తే. అందుకే మేము ఇంకా లాస్ట్కి గిన్నెలు కూడా మేమే తోమదాన్ని డిసైడ్ అయిపోయి గిన్నెలు కూడా మేమే తోమేసాం. గిన్నెలు తోమేసి మొత్తం అయ్యేసరికి అయితే మార్నింగ్ 4:35 అలా అయింది. ఆ టైంలో చూడండి మూన్ ఎలా ఉందనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను 4 అయ్యేసరికి చలి అయితే నార్మల్గా లేదు, చాలా చాలా. నేనైతే టీషర్ట్ మీద టీషర్ట్ కూడా వేసుకున్నాను, అంతలా చలి ఉంది. మామూలుగా అయితే చలి గురించి కాదు కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంత చలిలో కూడా మేము అంత కష్టపడినా సరే మాకేం అనిపించలేదు. ఎందుకంటే ఇది ఈ ఒక్క సంవత్సరమే కాదు, మేము ఎవ్రీ ఇయర్ సేమ్ ఇట్లాగే ప్రతి సంవత్సరం చేస్తాం కాబట్టి మాకైతే ఏం అనిపించలేదు. ఇంకా మొత్తానికైతే వంటలు అయిపోయి ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళాక మా అమ్మ అయితే నలుగు పిండి రెడీ చేసి పెట్టింది నా కోసం. నేనైతే నలుగు రాసుకొని ఇంకా మొత్తానికైతే రెడీ అయిపోయాను. నలుగు పెట్టుకున్న తర్వాత స్నానం చేసి మంచిగా బట్టలు వేసుకొని మేమైతే రెడీ అయ్యి, ఇదే భోగిశాల అనమాట. మేము భోగిశాల అంటాం దీన్ని. మేము మా ఊర్లో ఉన్న ఆనవాయితీ ప్రకారం దీన్ని అలాగంటాం. ఇక్కడికైతే మన కుర్రోళ్ళందరూ వచ్చారు కొంతమంది, ఇంకా కొంతమంది చాలామంది ఇంటి దగ్గర నుంచి రాలేదు. దాంతోపాటు మనం టిఫిన్ అని చెప్పాం కదా, దాన్ని కూడా తీసుకొని వస్తారనమాట. టిఫిన్ అవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత దానికి పూజ చేస్తారనమాట. మా ఉన్న ఊర్లో విలేజ్లో ఉన్న పెద్ద లెవెల్లో ఒకళ్ళు అనమాట. ఈ మొత్తానికి ఆర్గనైజర్ ఎవరు చేస్తారో వాళ్ళు మొత్తం అన్ని ఐటమ్స్ ఒక అరిటాకులో వేసి దాంట్లో మొత్తం అన్నీ పెట్టి దానికి పూజ చేసి ఇలా చుట్టూ 3 రౌండ్స్ తిరిగి అందరూ దాని తర్వాత దాన్ని వెలిగించి దేవుడికి పూజ చేసిన తర్వాత దాన్ని ముట్టించడం జరుగుతుంది. అది పూర్తిగా కాలిపోయి అంత అయిన తర్వాత మళ్ళీ అందరం కలిసి దండం పెట్టుకొని అక్కడ భోగిలో ఉన్న కొద్ది విభూది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని అందరూ బొట్టులో పెట్టుకొని తర్వాత అయితే మేము ప్రిపేర్ చేసిన టిఫిన్స్ అన్నిటిని అందరం కలిసి తినడం అనేది జరుగుతుంది. ఇదైతే మా ఊర్లో ఆనవాయితీ. నేనైతే చూసిన విధంగా అయితే ఇది మా పుట్టిన నుంచే కాదు, ముందు నుంచి కూడా సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది. చెప్పాను కదా మీకు ముందు, ఇక్కడ భోగిశాలకు పూజ చేస్తారనేసి. అది ఎలా చేస్తారనేది ఇప్పుడు వీడియోలో మీరు చూడండి. మేము ఏమేమి ప్రిపేర్ చేసుకున్నామో ఆ ఐటమ్స్ అనేవి ఒక అరిటాకులో తీసుకొని వాటిలన్నిటిని దేవుడికి ముందుగా పెట్టి అక్కడ అగరబత్తులే వెలిగించిన తర్వాత దేవుడికి పూజ చేసి దండం పెట్టుకొని తర్వాత అనేది భోగిని వెలిగించడం జరుగుతుంది. అదైతే మా ఊర్లో ఉన్న ఆనవాయితీ. కొన్ని ఊర్లో ఎలా చేస్తారనేసి అంటే, కొంతమంది ఓవర్ నైట్ అనమాట, ముందు రోజు నుంచి మొత్తం ప్లాన్ చేసుకొని ఆ రోజు ఆఫ్టర్ 12 తర్వాత ముట్టిస్తారనమాట. ముట్టించి ఆ మంట ఉంటుంది కదా, దాని నుంచి వచ్చిన దీంతో వేడి నీళ్ళు పెట్టుకొని ఆ వేడి నీళ్ళతో స్నానం చేసి తర్వాత రోజు కొత్త బట్టలు వేసుకొని నార్మల్గా అలా చేసుకుంటారు కొన్ని ఊర్లో. మా ఎప్పట్లాగే సేమ్ ఇట్లానే చేసుకుంటారనమాట. ముందు రోజు ప్లాన్ చేసి ఆ రోజు నైట్ అంతా వంట చేసి ఆ ఐటమ్స్ని మార్నింగ్ తెచ్చి
దేవుడికి పూజ చేసి తర్వాత భోగి ముట్టించి ఆ భోగి మొత్తం కాలిపోయిన తర్వాత అందరం కలిసి ఆ తెచ్చుకున్న పదార్థాలన్నీ తిని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం. ఇది మా ఊర్లో జరిగే భోగి అన్నమాట. చూసారు కదా, భోగి అయితే ముట్టించారు. ఇది మొత్తం ఎలా కాలుతుంది ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. ఏంటి ఇక్కడైతే మేము నైట్ ఏ ఐటమ్స్ ప్రిపేర్ చేసామనేది మీకు చూపిస్తాను. ఒకటి చూడండి, ఇడ్లీ, పులిహోర, ఒక 3 టైప్ ఆఫ్ చట్నీస్, దాంతోపాటు ఒక 2 స్వీట్స్ ఇవన్నమాట మేము నైట్ ప్రిపేర్ చేసుకున్నవి. స్వీట్స్ అయితే ముందుగానే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాం, మేమైతే చేయలేం కాబట్టి. మొత్తానికి అయితే భోగి సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మా వాళ్ళందరూ కలిసి ఒక గ్యాంగ్ పిక్ అనేది దిగారు. ఆ గ్యాంగ్ పిక్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ గ్యాంగ్లో అయితే చిన్న పెద్ద మొత్తం అందరూ పార్టిసిపేట్ చేశారనమాట. మీరైతే ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దానికోసం. వీడియో మేమైతే సక్సెస్ఫుల్గా భోగి అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ఇయర్ 2026. ఇంకా నెక్స్ట్ వీడియో మా ఊర్లో సంక్రాంతి ఎట్లా అవుతుంది ఏంటి అనే దాంతో మనం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ హ్యాపీ భోగి. అందరూ హ్యాపీగా ఉండాలి, నాతో పాటు మీరు కూడా.